అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మటన్ దాల్చాను పులావ్ చేయబోతున్నామండి. అది ఎలాగో చూసేయండి. కుక్కర్లో పచ్చనిపప్పు ఉడికించుకున్నామండి. ఆ కుక్కర్లోనే ఈ కడిగేసుకున్న మటను, పెద్దుల్లిపాయలు, పసుపు, లవంగా, చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకుందాము. చూసారు కదా, ఈ పెద్దుల్లిపాయలు, పసుపు, చెక్క, లవంగా, వాటర్ వేసుకొని ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉడికించుకుందాము. దాని పక్కనే ఇంకా డబరా పెట్టుకొని ఇంకా మటన్ దాల్చా కోసం రెడీ చేసుకున్న అన్నీ కోసేసి పక్కన పెట్టుకున్నామండి. దాల్చా కోసం ఏం ఐటమ్స్ కావాలో ఇప్పుడు డబరా పెట్టేశాను. లవంగా, చెక్క, యాలకులు వేసుకున్నాం కదండి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడు ఇలా కడిగేసి ఇది ఇలా తిప్పుతూ మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు పెద్దుల్లిపాయలు, సొరకాయ ముక్కలు కూడా కోసేసి వేసేస్తున్నాము. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము. మధ్యలో పైన ఇలా ఘాటు పెట్టుకొని వేసేసుకుంటున్నామండి. ఈ క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకుందాము. కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాము. ఇప్పుడు వంకాయల ముక్కలు కూడా కోసేసి వేసుకుందాము. ఇలా కలుపుకోవాలి. వంకాయ ముక్కలు కూడా కోసేసి వేసేసాము. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కోసుకున్నామండి. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాము. టమాటా ముక్కలు
తొందరగా మగ్గిపోతాయని టమాటాలు కూడా వేయలేదండి. అందుకని కారం వేసుకున్నాం ఫస్ట్. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు వేసేసుకుందాము. చింతపండు రసం అండి. చింతపండు మటన్ ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం ఈ నీళ్ళు. పచ్చనిపప్పు కూడా మిక్సీ పట్టేసాను కదండి, దీంట్లో వేసేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఈ పిండిన చింతపండు రసాన్ని వేసేసుకోవాలి. చింతపండు రసం వేస్తున్నామండి. కొద్దిగా వేసుకున్నామండి. అంత పులుపు లేకుండా. పులుపు ఉంటే మేము తినము అసలు. ఫస్ట్గా మా ఆయన తినరు ఎక్కువ పులుపు ఉంటే. ఇప్పుడు ఈ ఉడికించిన మటన్ దీంట్లో వేసేసుకోవాలి. ఈ పులావ్ అండి. దీనికి డబరా డేక్షి పెట్టేసి ఇంకా ఉల్లిపాయలు, లవంగా చెక్క, యాలక్కాయలు, పచ్చిమిరపకాయలు మొత్తం చూసారు కదా. ఇప్పుడు మటన్ దాల్చాలో పుదీనా, కొత్తిమీర వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కూడా పుదీనా, కొత్తిమీర వేసేసుకోవాలండి ఈ పులావ్లోకి. వర్షాలు పడుతున్నాయండి. చల్లగా ఉంది క్లైమేట్ వల్ల. పొద్దున్నే ఈ టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు పెరుగు వేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు ఈ మొత్తం మగ్గినాయి కదండి, కాల్చుకున్న తర్వాత ఇంకా ఈ వాటర్ అనేది వేసేస్తున్నాము. 3.5 గ్లాసులు, 2.5 గ్లాస్ ఏమో బియ్యం వేసుకున్నాము. బియ్యం వేసేసుకున్నామండి. ఉడికింది. తర్వాత ఈ నీళ్ళు బాగా మరుగుతున్నాయి. బియ్యం వేసేసాను. ఇప్పుడు వేసేసుకున్నాం కదండి బియ్యం కూడా. కళ అయిపోయిందండి, ఆఫ్ చేసేసుకున్నాము. ఇంకా నీళ్ళు ఆవిరైపోయినాయండి, మగ్గాలి. దమ్మిచ్చుకోవాలి. ఇదిగోనండి అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, పొడి పొడిలాడుతూ బాగుంది. ఓకేనండి, బాయ్.